ఏపీలో కీలకంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లోని కారుమూరి నివాసం కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్న ఈడీ ఈ రోజు అరెస్ట్ చేశారు. కారుమూరి సునీల్ కు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి ఈడీ కోర్టుకు తరలించనున్నారు ఈడీ అధికారులు. అయితే ఇప్పటికే ఈ కేసులో వాసుదేవరెడ్డి, రాజకేశిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఏపీలో కీలకంగా మారింది లిక్కర్ స్కామ్ కేసు. అయితే దీని మీద ఈడీ దూకుడు పెంచిందని చెప్పాలి. ఇటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడైనటువంటి కారుమూరి సునీల్ ను ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లోని కారుమూరి నివాసం, అదేవిధంగా కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేసింది ఈడీ. అయితే ఈ రోజు అరెస్ట్ చేశారు సునీల్ ని. కారుమూరి సునీల్ కి ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలను పూర్తి చేసేశారు ఈడీ అధికారులు. అండ్ నెక్స్ట్ ఇక వైద్య పరీక్షల అనంతరం కూడా నాంపల్లి ఈడీ కోర్టుకి తరలించబోతున్నారు. అది ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి వాసుదేవరెడ్డి, రాజకేశిరెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కారుమూరి సునీల్ కూడా అరెస్ట్ అయ్యారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కారుమూరి సునీల్ కూడా ఈ రోజు ఈడీ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోబోతున్నారు, అరెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రొసీజర్ ఉండబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పటికే ఈడీ అధికారులు కారుమూరి సునీల్ ను అరెస్ట్ చేశారు. ఆయన వైద్య పరీక్షల అనంతరం కూడా న్యాయస్థానం వెళ్తే హాజరుపరుచున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మద్యం అక్రమ రవాణాకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ స్కామ్ ను వెలికి తీసి ఇప్పటికే ఇద్దరు ఉన్నతాధికారులను అరెస్ట్ చేయగా ఇప్పుడు కారుమూరి సునీల్ కూడా అరెస్ట్ చేయడంతో టీసీపీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఈ రోజు ఒకవైపు భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కేసును కూడా బయటకు తోడుతూ ఎవరైతే అవినీతులు చేశారో వారందరినీ కూడా ఈ రోజు అరెస్టు చేసినటువంటి పర్వం అయితే కొనసాగుతుందనేటువంటి భయం ఈ రోజు వైసీపీ నేతల్లో ఉంది. ఎందుకంటే కీలకంగా ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్, ఈ సునీల్ వ్యవహారం విషయంలో కొంచెంలో కూడా ఈడీ ముందుకు తీసుకువెళ్ళడం ఇప్పటికే ఖచ్చితంగా అవినీతి జరిగింది. దాదాపు 195 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అనేటువంటి ఒక నిర్ధారణకు ఈడీ అధికారులు రావడంతో ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు సబ్ కాంట్రాక్టుల మళ్లింపు కానీ లిక్కర్ సిండికేట్ ప్రధాన సూత్రధారి రాజకేశిరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతనికి చెందినటువంటి ఆ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ నుండి కూడా ఈ రోజు కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మద్యం రవాణా అనేది కూడా సబ్ కాంట్రాక్టుల నేతృత్వంలో కూడా ఈ రాజకీయ బలంతో ఈయన తగ్గించుకున్నారు. దీని ద్వారా వారందరి నుంచి కూడా వచ్చిన సొమ్మును ఇతని ఖాతాలో, కారుమూరి సునీల్ ఖాతాలతో పాటు అతని కుటుంబ సభ్యుల ఖాతాల్లో కూడా చెల్లించుకున్నారు, అక్రమాస్తులు కూడగట్టుకున్నారు అనేది కూడా ఈ రోజు వివరణలో నిర్ధారణ కూడా రావడంతో కూడా ఈ రోజు ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీఎస్బీసీఎల్ ద్వారా కూడా ఈ రీజనల్ టెండర్లను రద్దు చేయడం, ఆ తర్వాత సెంట్రలైజ్డ్ విధానం ద్వారా కూడా ఈ రవాణా ఛార్జీలు ఒక్కో గంటకు 19 నుంచి 35 రూపాయలు దాదాపు రెట్టింపు ఛార్జీలకు పెంచి దాదాపు ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లే విధంగా కూడా దాదాపు 350 కోట్ల వరకు నష్టం వాటిల్లే విధంగా కూడా చేశారనేది కూడా ఈ రోజు ఒక నిర్ధారణకు రావడంతో అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్, తణుకు, విజయవాడలో ఉన్నటువంటి కారుమూరి నివాసాల్లో సోదాలు చేశారు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు, అలాగే కాస్ట్లీ వాచ్లను స్వాధీనం చేస్తున్నారు. 95 లక్షల రూపాయలు చేసే వాచ్లను ఇప్పుడు అదుపులోకి తీసుకోవడంతో ఈ దర్యాప్తు వేగవంతం పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఇటు న్యాయస్థానం వెంట హాజరుపరిచిన తర్వాత ఈడీ మళ్ళీ కస్టడీకి తీసుకొని ఈ విచారణ అయితే వేగవంతం చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసినట్లు భావిస్తున్నటువంటి అటు రేంజ్ రోవర్ కారు కానీ, ఈ లగ్జరీ వాచ్లు కానీ, మొబైల్ ఫోన్లు కానీ అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఆ చాటింగ్ ఆధారంగా, వివరాల ఆధారంగా, డేటా ఆధారంగా కూడా ఈ కేసు దర్యాప్తు అయితే వేగవంతంగా పొందుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే వీరి వద్ద ఉన్నటువంటి జాయింట్ వెంచర్ అగ్రిమెంట్లు ఏవైతే ఉంటాయో అవి డైరీలు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని ద్వారా ఈ రోజు అన్ని ఆధారాలు కూడా ఖచ్చితంగా వారు పొందుపరిచి ఈ రోజు అరెస్ట్ చేయడంతో కాసేపట్లో న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత, నాంపల్లి న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత మరోసారి అదుపులోకి తీసుకొని విచారణ అయితే వేగవంతం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ భార్గవ్.